క్షణికావేశం ప్రాణం తీసింది. మెచ్యూరిటీ లేని భర్త దారుణానికి పాల్పడ్డారు. చిన్నపాటి గొడవనే తట్టుకోలేక రాక్షసుడయ్యాడు. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అతని ఇంట్లో ఒప్పుకోకపోతే అత్తగారే ఆశ్రయం ఇచ్చారు. అలాంటి భార్యపైనే దారుణానికి ఒడిగట్టాడు. 5 నెలల గర్భిణి అని కూడా చూడలేదు. ఇంతకీ అతను చేసిన దారుణం ఏంటి? నమ్మి పెళ్లి చేస్తే భార్యను ఏం చేశాడు? ఎందుకు పరారీలో ఉన్నాడు? అసలు ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ కాక తప్పదు. ప్రేమించాడన్న పాపానికి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే దారుణానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. ఏకంగా గర్భంతో ఉన్న యువతిని హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తోంది. కోరుట్లకు చెందిన వైష్ణవి, చిట్టారి హరిబాబు ఇద్దరు ప్రేమించుకున్నారు. హరిబాబు ఇంట్లో ఒప్పుకోకపోయినా వివాహం చేసుకున్నారు. 2 ఏళ్లుగా కలిసి జీవించారు. వివాహం అనంతరం వీరు వైష్ణవి ఇంట్లోనే నివసిస్తున్నారు. అయితే కుటుంబంలో చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ ఒక్కసారిగా విషాదకరంగా మారింది. ఏకంగా గర్భంతో ఉన్న వైష్ణవిని హరిబాబు హత్య చేసి పరారయ్యాడు. సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య జరిగిన మాట క్రమంగా తీవ్ర వాగ్వాదంగా మారింది. ఆగ్రహవేశానికి లోనైన హరిబాబు తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. మంగళవారం ఉదయం అతను కత్తితో భార్యపై దాడి చేసి దారుణానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వైష్ణవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె 5 నెలల గర్భిణి కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి చివరికి హంతకుడిగా మారడం దారుణమని అంటున్నారు. గతంలో వైష్ణవిని ప్రేమించి ఆమె కోసం హరిబాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు గర్భంతో ఉన్న వైష్ణవిని హతమార్చడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. హరిబాబు ఇంట్లో ఒప్పుకోకున్నా పెళ్లి చేసి ఇంట్లోనే ఉంచిన తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా అతనికి కఠిన శిక్ష విధించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి పెళ్లి అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 పానాలు తీసిండు. లోపల నా పాపని ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి కుండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయింది. ఇప్పుడు రాత్రికి రాత్రే ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. ఎందుకుంటున్నాయితే అదే వాళ్ళ ఇంటి వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసాడు, నాకు ఏమైనా కావాలని సూసైడ్ చేసుకొని ఇచ్చేసి అట్లేసి ఇట్లేసి మొత్తానికైతే వీళ్ళు జాలిపడి ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారని వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఇంట్లో ఉంచుకుంటే మంచిగా ఆపాల్సింది పోయి నీకు ఒక పెద్ద ఇల్లు పెద్ద రూమ్ ఇచ్చి నిన్ను మంచిగా చూసుకుంటే నువ్వు ఇంచు కూడా జాలి లేకుండా నువ్వు చంపి ఎట్లా పోయినావు అన్నది ఇదంతా మీరే చూసుకొని మీరు ఎట్లయితే తెలియదు. వాళ్ళకైతే శిక్ష పడాలి. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపిండు కాబట్టి ఖచ్చితంగా మీ రియాక్షన్ గ్యారెంటీ తీసుకోవాలి. ఆయన గురించి శిక్ష పడాలి. ఇది మాత్రం పక్కా. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సమాజానికి ఓ గట్టి హెచ్చరికగా నిలుస్తోంది. క్షణికావేశం, కోపంపై నియంత్రణ లేకపోవడం ఎంతటి దుర్ఘటనలకు దారితీస్తుందో ఇది మరోసారి రుజువు చేసింది. కుటుంబాల్లో పరస్పర గౌరవం, సహనం, భావోద్వేగ నియంత్రణ ఎంత ముఖ్యమో ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తోంది.